నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గణేష్ నవరాత్రులు మొదలయ్యాయి కదండి. మరి గణనాథునికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం చేసి పెట్టాలి కదండి. సో ఏం నైవేద్యాలు చేయాలని ఆలోచిస్తున్నారా? సో పదండి చూద్దాం. మరి నేను మీకు ఈరోజు 3 రకాల నైవేద్యాలు, గణనాథునికి ఎంతో ఇష్టమైన 3 రకాల నైవేద్యాలు చూపించబోతున్నానండి. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. నేను మీకు ఈరోజు అటుకులతో పోహ, పరవాన్నం ఇంకా చోలే ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా పోహా కోసం చూడండి 2 kgs పోహా అటుకులు అండి. దొడ్డ అటుకులు తీసుకున్నానండి. 2 kgs పోహా అటుకులని చక్కగా 2 times వాష్ చేసుకోవాలండి. చూడండి ఇలా వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకోవాలండి. డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసి బౌల్ హీట్ అయ్యాక అందులో 100 ml ఆయిల్ పోయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 tablespoons ఆవాలు, 4 tablespoons జీలకర్ర, ఒక చిన్న టీ గ్లాసు శనగపప్పు ఇంకా మినపప్పు వేయాలండి. ఇవన్నీ బాగా వేగాక ఒక 20 to 25 గ్రీన్ చిల్లీస్, అలాగే 4 ఆలుగడ్డలు ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes వేయించాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వేయించాక చూడండి అరౌండ్ 6 బిగ్ సైజ్ టొమాటోస్ కూడా ఇలా చాప్ చేసి వేసి ఇలా మిక్స్ చేయాలండి. ఒక 2 minutes చక్కగా మిక్స్ చేశాక అందులో 1 tablespoon పసుపు వేయాలండి. పసుపు కూడా వేశాక ఇలా చక్కగా మిక్స్ చేసి చూడండి అరౌండ్ 5 మ్యాగీ ప్యాకెట్స్ కట్ చేసి వేస్తున్నానండి. మ్యాగీ ప్యాకెట్స్ కూడా కట్ చేసి వేశాక ఇలా చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు అన్నీ చక్కగా వేయాక మనం అటుకులు వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఆ పోహా అటుకులని వేసేసి మనం లో ఫ్లేమ్లో ఇలా చక్కగా అడుగు నుంచి ఆ పోపు అంతా అటుకులకి పట్టేలాగా ప్రాపర్గా మిక్స్ చేయాలండి అడుగు నుండి ఇలా. తర్వాత పల్లీలు వేయించుకుందామండి. కొద్దిగా ఆయిల్ పోసి ఒక చిన్న టీ గ్లాస్ సైడ్ పల్లీలు చక్కగా వేయించుకొని ఇలా పైన స్ప్రెడ్ చేసి అంతా చక్కగా మిక్స్ చేయాలండి. అంతే అండి, మన మహారాష్ట్ర స్పెషల్ పోహా రెడీ అయిపోయింది. నెక్స్ట్ చూడండి పరవాన్నముకి కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత కేజీ రైస్కి కేజీంబావు బెల్లం తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం మనము. చూడండి రైస్ ఇలా మెత్తగా అవ్వనివ్వాలండి. చెక్ చేసుకుందాం. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో మనం తురిమి పెట్టుకున్న కేజీ రైస్కి కేజీంబావు బెల్లం పడుతుందండి. బెల్లం వేయాలి. బెల్లం వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేశాక అరౌండ్ 3 tablespoons ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసాక ఇలా మిక్స్ చేసి చూడండి మనం 1 లీటర్ వరకు పాలు పోయాలండి. సో ఇలా పాలు పోసాక చక్కగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసి ఒక స్మాల్ టీ గ్లాస్ సైడ్ నెయ్యి అండి, హోమ్ మేడ్ నెయ్యి వేస్తున్నాను. సో టేస్ట్ మనకు చాలా బాగుంటుందండి, అమృతంలా ఉంటుంది పరవాన్నం. చూడండి ఇలా నెయ్యి కూడా వేసాక చక్కగా మిక్స్ చేసి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఇంకా జీడిపప్పు అండి. కిస్మిస్ని జీడిపప్పుని ఇలా చక్కగా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో కిస్మిస్ జీడిపప్పు ఇలా ఫ్రై చేసి దాంట్లో వేసేయాలండి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి చోలే అండి. చోలే ఎలా చేయాలో చూద్దామా. చూడండి ఇక్కడ నేను 2 kgs చోలే తీసుకున్నానండి. చోలే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ 8 hours సోక్ చేసుకోవాలండి. చూడండి చక్కగా నానిపోయాయి కదండి. ఇప్పుడు మనం వాటిని 8 to 10 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. టైం ఎక్కువగానే పడుతుంది మనకి. 8 విజిల్స్ రానివ్వాలి, అప్పుడే చక్కగా బాయిల్ అవుతాయి. చూడండి 8 to 10 విజిల్స్ వచ్చాక మనం చెక్ చేసుకుందామండి. చూడండి ఇప్పుడు మనం స్టీమ్ అంతా పోయింది కదా, చెక్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అయ్యాయో చూడండి. ఇలా చెక్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకోవాలండి. వాటర్ని మనం ఒక బౌల్లో పక్కన తీసుకోవాలండి, అవి పారబోయొద్దు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ 20 గ్రీన్ చిల్లీస్, 4 బిగ్ సైజు క్యారెట్స్, అలాగే 3 బిగ్ సైజు టొమాటోస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ అరౌండ్ 4 tablespoons ఆయిల్ పోయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర వేయాలి. అలాగే 2 tablespoons మినపప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక మన గ్రీన్ చిల్లీస్ కూడా వేసి ఒకసారి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చాప్డ్ క్యారెట్స్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా అన్నీ
ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్ కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం చాప్డ్ టొమాటోస్ కూడా వేసి మిక్స్ చేయాలండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక మనం అరౌండ్ 1 బిగ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేయాలండి. సాల్ట్ కూడా వేసాక ఇలా చక్కగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు అందులోనే మనం చూడండి అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ చోలే మసాలా అయినా పావ్ భాజీ మసాలా అయినా వేసి ఇలా మిక్స్ చేయాలండి. ఆ పోపు అంతా మాడకుండా ఉండడానికి మనం చూడండి, మనం వాటర్ డ్రైన్ చేసాక వాటర్ ఉంటాయి కదండి, అవి అందులో పోసి 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసి చూడండి. ఇప్పుడు అందులో మనం బాయిల్డ్ చోలే వేయాలండి. వేసాక అంతా చక్కగా ఇలా మిక్స్ చేయాలండి. అడుగు నుండి ఒక 2 మినిట్స్ మిక్స్ చేయాలండి. అంతే అండి, మన థర్డ్ నైవేద్యం చోలే కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. సో ఈరోజు మేము వినాయకుని పూజ జరిపించుకుంటున్నామండి. దానికోసము 2000 కరెన్సీ దండ కూడా రెడీ అయిపోయిందండి. సో ఈరోజు మాకు పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సో గణనాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని హెల్దీ అండ్ యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తారని. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.